అగ్ని పరీక్షలో మెగా ఆడిషన్స్ ని దాటి ఇంకో లెవెల్లోకి మనం అడుగు పెట్టేశాం. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఎంతో మందిని ఆడిషన్ చేసి అందులోంచి కొంతమంది డైమండ్స్ ని తీసి కామనర్స్ కన్నా ఎక్కువ అగ్ని పరీక్షని తట్టుకుంది అక్కడున్న జ్యూరీ. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి చంపడానికి? నిన్నటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఈ రోజు జరగబోయేది ఇంకో ఎత్తు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా. లోని ఒక యాంగిల్ మాత్రమే మనం చూసాము, కానీ ఈ రోజు రకరకాల యాంగిల్స్ చూపించబోతున్నారు వాళ్ళు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏంటో స్వాట్ అనాలిసిస్ చేసింది తప్పితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బేసిక్ ఇప్పుడు మొదలవుతుంది అసలైన ముసల పండగ. ఇక్కడి నుంచి మొదలవుద్ది ఆడికి నాకు రగడా. శ్వేత, హౌ ఆర్ యు? ఐమ్ ఫైన్, థ్యాంక్ యూ. వై యు ద ఫేస్ లైక్ దట్? నాతో ఫస్ట్ మాట్లాడలేదు కదా అందుకే. ఓహో, నేను ఫస్ట్ మాట్లాడనందుక. పైకి పైనాపిల్ల ముళ్ళున్నా మనసు మాత్రం వెన్న. హసన గారు ఎలా ఉన్నారు? అమూల్ ఫాలోయింగ్ రాలేదు మీకు? ఆల్రెడీ మీ స్టోరీ వినేసిన వెంటనే వావ్. ఇన్నాళ్ళు ఎక్కడున్నావయ్యా? నీలాంటి వాడి కోసం ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు ఎవరు నన్ను నెక్స్ట్ ఎపిసోడ్ కి ఐ లవ్ యూ చెప్తావేమో అని అనిపిస్తుంది నాకు. నువ్వు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. కరెక్ట్ మనిషి దొరికావయ్యా. We welcome the 16 contenders. రేయ్, సిటీలో ఉన్న మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? Or die సక్సెస్ఫుల్లీ దాన్ని ఫినిష్ చేశారు అని అనుకుంటే హ్యాపీగా అక్కడ గోల్డెన్ చైర్ లోకి వెళ్ళిపోయి కూర్చుంది. ఆటో ఇంకా తొందరగా అడిచారు సార్. కానీ ఆ డేర్ చేస్తున్నప్పుడు మధ్యలో తర్వాత చెప్తా. హరే కృష్ణ 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 హరే హరే. మనిషి మరి చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న హరీష్ గారిని ఫస్ట్. దేవుడున్నాడు, రాముడున్నాడు, అల్లా ఉన్నాడు. మీ అపోనెంట్ మీరు కోరుకోగలిగితే ఎవరిని కోరుకుంటారు ఆపోజిట్ గా? శ్రీతేష్ కాదు, జీడీ రౌండ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు, రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్దాము. ఏమి ఇచ్చాడు? బిలో బెల్ట్ కి వెళ్ళాడు, కొంచెం పర్సనల్ అయ్యాడు. రౌండ్ అయిపోయిన తర్వాత కదా కొంచెం మాట్లాడదాం. ఇంకొకరిని కోరుకోండి. లేడీస్ అయితే ఎవరిని కోరుకుంటారు? షీఈ్ మోర్ వోకల్. ఎవరు? శ్రీజ. చేస్తాను అని దిగిన తర్వాత ఆ డేర్ ఫినిష్ చెయ్యకపోతే ఆ డోర్ లో నుంచి మీ ఇంటి డోర్ కి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నెల్లూరు పెద్దారెడ్డి గారి మేనల్. మీరు చూస్ చేసుకొని ఆ ఐటెం తో ఫుల్ గా హాఫ్ షేవ్ చేసుకోవాలి. హాఫ్ షేవ్ చేసుకున్న తర్వాత షో మొత్తం అలాగే ఉంటారు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అమేజింగ్. ఫస్ట్ గోల్డెన్ చైర్ లోకి వెళ్తున్నారు మానవ్. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఈ అగ్ని పరీక్షలో ఒక టాటూ వేసుకోవాలి. మీరు టాటూ వేసుకోవాల్సిన ప్లేస్ ఫోర్ హెడ్. నాగార్జున గారు ఇలానే నా చెయ్యెత్తి ట్రోఫీ ఇస్తారా? ఆగండి, ఇక వెళ్ళండి. ఏంటి ఫ్యాట్ పర్సెంటేజ్ ఏంటి నీది? అరౌండ్ 10% బిలో. క్యూట్ పర్సెంటేజ్ 90 కావచ్చు. ఆ అందానికి, ఆ ఫేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది దట్ మీన్స్ 1 కిలో 5 గ్రామ్స్ వెయిట్ పెంచారు మీకు ఇచ్చిన 10 minutes లో. కాబట్టి ఈ టాస్క్ లో విన్నర్ మీరు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. అలాగే నిన్న నువ్వు నన్ను క్లాస్ అన్నావు కదా, ఈరోజు మాస్ గా ఇద్దాం అనుకుంటున్నాను. దట్స్ వాట్ ఐ వాంట్. కంగ్రాచులేషన్ అని అంటారు అనుకుంటున్నారా? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. కోచ్ డాలియా అని అన్నారు కదా, ఆ ఫిట్నెస్, ఆ స్పీడ్ అదంతా ఏమైపోయింది? ఇప్పుడు ఏం కావాలి నీకు? నేను ఓడిపోవాలి అంతేగా. నేను ఓడిపోయాను. అర్జెంట్ గా మీకు కాస్త డబ్బు అవసరం ఉందని చెప్పి మీ అకౌంట్ కి రైట్ నౌ వేయించుకోవాలి. అడుక్కోవాలా? అడుక్కోవాలని అడుగుతున్నా మనిషి దున్నపోతు సిగ్గుచనం లేదు నీకు. మామా ఒక చిన్న హెల్ప్ రా. చెప్పు. నాకు అర్జెంట్ గా 90,000 వేసావా? ఇంటెలిజెంట్ ఫెలో. గోల్డెన్ జోన్ లోకి వెళ్ళిపోతున్న నెక్స్ట్ క్యాండిడేట్ ఎవరో కాదు, ఇట్ ఇస్ కల్కి. లేకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో ఏంటో. ఇక్కడ ఉన్న మీ అందరూ ఇది లైవ్ లో చూస్తున్నారు. ఇది ఏదైనా అన్ఫేర్ గా జరిగిందని మీకు ఎవరికైనా అనిపిస్తుందా? కల్కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 1 రూపీ కన్నా ఎక్కువ ఉన్నా సరే యుల్ గెట్ విన్ అని చెప్పి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. షాకిబ్ ఇస్ మరి పీక నీకు వచ్చిరా? ప్రిపేర్ అయ్యి రాకపోతే 100 ఎపిసోడ్లు 100 లాంగ్వేజెస్ లో చేశారు. ఓకేనా? రూపుకుంటూ ఊరు నుంచి వచ్చి యాక్చువల్లీ ఇది అన్ఫేర్ అని చెప్పడానికి నీకు అంత సీన్ లేదు.